హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది నన్ను లాంగ్ వీడియోస్ చేయట్లేదండి సిస్టర్ అని అడుగుతున్నారు, కానీ అస్సలు కుదరడం లేదు. కానీ ఈరోజు ఎలాగైనా పెట్టాలని ఈ టైంకి ఇంక నేను అసలు రెస్ట్ తీసుకోకుండా ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అండ్ నేను లంచ్కి కూడా ఇదే ప్రిపేర్ చేసుకున్నాను, సో అందుకని చెప్పి ఇంక వీడియో ఎడిట్ చేసేసాను. ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీ చాలా బాగుంటుందండి. టిఫిన్, లంచ్, డిన్నర్ దేంట్లోకైనా అదిరిపోతుంది. చిన్నపిల్లలైనా, పెద్ద పిల్లలైనా, షుగర్ ఉన్న వాళ్ళైనా, బీపీ ఉన్న వాళ్ళైనా, ఏ డిసీజెస్ ఉన్న వాళ్ళైనా చక్కగా తినొచ్చు అనమాట. అండ్ చాలా మంచిది ఆరోగ్యానికి. ఇదేంటంటే రాగి బాల్స్ అనమాట. ఇది నార్మల్గా మనం ఉప్మాకి ఎలా తాలింపు వేసుకుంటామో అలాగ ఆయిల్లో కొంచెం తాలింపులు వేసుకోండి. పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకోండి, అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి, ఇష్టమైతే కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి, బట్ నేను యాడ్ చేయలేదన్నమాట. అండ్ ఇది కొంచెం బాగా రోస్ట్ అయిపోవాలి. పచ్చిశనగపప్పు కొంచెం రెడ్గా, కొంచెం మంచిగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఇందులోకి అయితే ఉల్లిపాయ కానీ, పచ్చిమిరపకాయ కానీ, అల్లం ముక్కలు కానీ బాగా సన్నగా తరుక్కోండి. మనం ఉప్మాకి ఎలాగా కట్ చేసుకుంటామో అలాగే అనమాట. ఈ తాలింపు గింజలు కొంచెం లైట్గా వేగాక అప్పుడు ఈ జింజర్ ముక్కలు ఉంటాయి కదా, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్నగా మంచిగా వేయించుకోవాలి. ఇవి అన్నీ కలిపి ఒకేసారి వేగిపోతాయి అన్నమాట. బాగా రోస్ట్గా అయిపోయాక అప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఇది ఈ కలర్లోకి వచ్చేయాలి. ఈ కలర్లోకి వచ్చాక ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను, చిన్న ముక్కలు కట్ చేసుకొని. ఇవి కూడా కొంచెం బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోండి, లేదంటే నూనె కూడా ఎక్కువ వేసుకోవచ్చు. తాలింపుకి నెయ్యి కూడా వాడుకోవచ్చు అనమాట. స్పైసీగా ఉండకూడదు, కమ్మగా ఉండాలి అనుకునే వాళ్ళకి. నాకైతే స్పైసీ చాలా ఇష్టం, అందుకని చెప్పి నేనైతే నూనె వేసుకున్నాను. అది తక్కువగా వేసుకున్నాను. డైట్ చేయాలి అనుకునే వాళ్ళు లైట్గా వేసుకోండి నూనె అంతే, లేదంటే నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇదైతే చాలా బాగుంటుందండి. ఇందులోకి మనం స్పైసెస్కి తగ్గట్టు మనకి కారానికి సరిపడా ఎండుమిరపకాయ కానీ, పచ్చిమిరపకాయ కానీ ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఎండుమిరపకాయ అయితే కొంతసేపు నానబెట్టుకోవాలి, నానబెట్టుకొని దంచుకోండి. అందులో ఒక చిటికెడు జీలకర్ర వేసి కొంచెం బాగా దంచేసుకోవాలన్నమాట. దంచుకొని ఈ ఆనియన్స్ బాగా రోస్ట్ అయ్యాక తీసుకొచ్చి ఇందులో 1 నిమిషం అలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏ గిన్నెతో అయితే రాగిపిండి తీసుకుంటామో దాంతో 2 గ్లాసులు అనమాట. గ్లాస్ అయితే గ్లాసు, బౌల్ అయితే బౌల్. నేనైతే ఈ కప్పు అయితే తీసుకున్నాను. ఆ కప్పు రాగిపిండికి 2 కప్పులు వాటర్ అయితే యాడ్ చేశాను. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టండి. బాగా బబుల్స్గా వస్తున్నప్పుడు ఇది ఈ విధంగా తెల్లుతూ ఉన్నప్పుడు బాగా మరిగిపోయినప్పుడు ఇప్పుడు రాగిపిండి వేసేసుకోవాలి. ఆ కప్పుతో ఒకటి వేసుకొని బాగా తిప్పుకోండి. ఉండలు అక్కడక్కడ ఉండిపోతాయి, కానీ ఏం కంగారు పడక్కర్లేదు. అలా అలా తిప్పేస్తూ ఉంటే ఇంక మనం దగ్గర పడేదాకా తిప్పుతూ ఉండాలన్నమాట. అక్కడక్కడ తెల్లగా ఉంటుంది, కొన్ని కొన్ని చోట్ల ఉండలుగా ఉంటుంది, అయినా పర్వాలేదు తిప్పేసేయండి. దగ్గర పడేదాకా ఆ విధంగా తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత మనం బాల్స్లో చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇది ఉప్మాలాగా కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం టిఫిన్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలాగే తినేస్తే ఇంక ఉప్మా టేస్టే చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ మనం రాగి సంకటి ఉంటుంది కదా, రాగి సంకటిలోకి ఒక్కొక్కసారి మనం కర్రీ చేసుకోలేదనుకోండి, ఈ విధంగా ఉత్తుగానే తినేయచ్చు. యాక్చువల్లీ నేను ఇప్పుడు కొంచెం తినేసాను అనమాట మామూలుగానే. తర్వాత బాల్స్ ఎలా చేసుకోవాలో చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఆ ఉత్తదే తినేయచ్చు, ఎందుకంటే ఉప్పు కారం తగులుతూ అక్కడక్కడ పప్పులు తగులుతూ చాలా స్పైసీగా సూపర్ ఉంటుంది. మజ్జిగలో వేసుకోవచ్చు, పెరుగులో వేసుకోవచ్చు. ఈవెన్ మనకి రాయలసీమ సంకటి స్పెషల్ చట్నీ ఉంటుంది కదా, వేరుశనగ పల్లీల చట్నీ వేసుకోవచ్చు. ఏదైనా కూడా మనకి నిలవ పచ్చడిలో అయినా ఇందులో అయినా అదిరిపోతుంది. ఉత్త తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఈ విధంగా బాల్స్లో చేసేసుకోవాలి. చల్లారనిచ్చాక చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఆ తర్వాత స్టీమ్ గిన్నెలు ఉంటాయి కదా, ఇడ్లీ పాత్ర అయినా పెట్టుకోవచ్చు, లేదంటే స్టీమ్ ప్లేట్ పెట్టుకోవచ్చు. నాకైతే స్టీమ్ ప్లేట్ ఒక్కటే ఉంది, సో అందుకని ఒకటైతే ఇడ్లీ ప్లేట్, ఒకటేమో స్టీమ్ ప్లేట్ పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా ఇంకొంచెం ఉండలు చుట్టుకుంటూ వేసుకోండి. కొంచెం వాటర్ తగ్గించే వేసుకోవాలన్నమాట. నేను కొంచెం పిండి తగ్గించి వేసేటప్పటికి కొంచెం తడి తడిగా ఉన్నట్టు ఉందన్నమాట. సో కొంచెం వాటర్ తగ్గించేసుకుంటే గట్టిగా దగ్గరికి వస్తుంది, లేదంటే మనం కొంచెం ఆరే వరకు ఉండేదాకా కొంచెం అంటుకున్నట్టు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు స్టీమ్ ప్లేట్ అయితే పెట్టేసుకొని అడుగునేమో ఆ విధంగా ఇలా పెట్టాను. ఒకవేళ పెద్ద ప్లేట్ ఉంటే పెద్ద ప్లేట్లోనే పెట్టుకోవచ్చు. ఒకవేళ స్టీమ్ ప్లేట్ లేదనుకోండి, మామూలు తెల్ల గిన్నెలు ఉంటాయి కదా, అందులో అడుగున వాటర్ వేసుకోండి. వాటర్ వేసేసుకొని ఏదో ఒక ప్లేట్ ఉంటుంది కదా, ప్లేట్ కానీ లేదంటే గిన్నె కానీ, చిన్నుల గిన్నె ఉంటుంది కదా, ఆ చిన్నుల గిన్నె అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పెట్టేసుకోండి.
ఆ తర్వాత వీడియోలో నేనైతే కుడుములు అయితే చూపిస్తాను. చిక్కుడుగాయ కుడుములు చాలా చాలా బావుంటాయనమాట. కొంచెం ఇదే ప్రాసెస్ బట్ చిక్కుడుగాయలు యూజ్ చేస్తాము. తప్పకుండా వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదైతే హెల్త్‌కి చాలా మంచిదండి. డైట్ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళు, బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి మంచిదనమాట. ఇంకా షుగర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చాలామంది షుగర్ ఉన్నా లేకపోయినా కూడా నైట్ కూడా డిన్నరు టిఫిన్సే చేస్తున్నారు కదా! సో, అలాంటి వాళ్ళకి కూడా మంచిగా యూజ్ అవుతదనమాట. సో, ఈ బాల్స్ అయితే ఉన్నాయి కదా! ఇంక మంచిగా 10 మినిట్స్ అయ్యాక ఉడికిపోతది. ఉడికిపోయి తీసుకున్నాక ఈరోజైతే నేను పప్పు చేశాను. పప్పులోకి అయితే అదిరిపోయిందనమాట. పప్పు లేకపోయినా చట్నీ గానీ, సాస్ కానీ, ఈవెన్ సింగిల్‌గా మనం ఓన్లీ మామూలుగా తినేసినా కూడా ఉత్తవి చాలా చాలా బావుంటుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే హెల్త్‌కి చాలా మంచిది. మనం రాగి సంకటి ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్. బట్ ఈ స్టీమ్ చేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ ఉంటుంది. అంటే 2 డేస్ కూడా ఉంటది. నేను విరిచి కూడా చూపిస్తాననమాట. సో, చూసారు కదా! అక్కడక్కడ పప్పులో జీలకర్ర, పచ్చిమిరపకాయలు స్పైసీగా అదిరిపోతుంది. నాకైతే భలే నచ్చేసిందనమాట. నేను బాల్స్ చేయకముందే సగం తినేసాను. తర్వాత బాల్స్ అయితే చేసి పెట్టారనమాట. ఈవినింగ్‌కి ఉంటదని స్నాక్స్‌లాగా కూడా పెట్టొచ్చు పిల్లలకి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.